ఓకే, మన రెండవ అంశం టెంప్టేషన్స్, శోధనలు. శోధనలు రకరకాలుగా ఉంటాయి. అయితే దేవుడు అనుమతించే శోధనలు కూడా ఉంటాయి కదా. మనకి మనం శోధించుకునే శోధనలు ఉంటాయి, సాతాను శోధించే శోధనలు ఉంటాయి, దేవుడు అనుమతించే శోధనలు ఉంటాయి. శోధనలు సహజంగా మనం ఆలోచన చేస్తే మూడు రకాలుగా ఉంటాయండి. ఎన్ని రకాలుగా? మూడు రకాలుగా ఉంటాయి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నాలుగు రకాలు కూడా మనం అనుకోవచ్చు. ఏంటి ఏంటి అవి? ఒకటి స్వయం శోధనలు. మనల్ని ఎవరు ఎన్నడూ శోధించరు, కానీ మనమే శోధించబడతాం, మనకి మనమే శోధించుకుంటాం. రెండోది మనుషుల చేత వచ్చేటువంటి శోధనలు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సమాజం నుండి వచ్చే శోధనలు, ఇతర మనుషుల ద్వారా వచ్చే శోధనలు. మూడోది సాతాను అనుమతించే శోధనలు, సాతాను పెట్టేటువంటి శోధనలు. నాలుగోది సాతాను శోధనలు పెడతాడు. నాలుగోది దేవుడు అనుమతించే శోధన. వాటి శోధనలు అనుకంటే ట్రయల్స్ అంటాం జనరల్గా. శోధనలు కూడా మనొచ్చు, పెద్ద సమస్య కాదు. అయితే దాన్ని అర్థం చేసుకున్న విధానంలో మాత్రం ఖచ్చితంగా తేడా ఉంటుంది. అవునా? వాస్తవానికి దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు. అవునా? దేవుడు శోధించడు. దేవుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, మన ఆత్మ సంబంధమైన జీవితం కొరకు కొన్ని అనుమతిస్తాడు. అవి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. మిగతా అన్ని కూడా వ్యక్తిగత శోధనలు, మనుషుల వల్ల వచ్చే శోధనలు, సాతాను వలన వచ్చే శోధనలు. అంటే శోధనలు మంచి ఉంటాయి, మంచి కోసం ఉంటాయి, చెడ్డ కోసం ఉంటాయి. మంచి ఉండడం కంటే మంచి కోసం ఉంటాయి, చెడు కోసం కూడా ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ అన్నమాట. వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే శోధనలు విజయవంతమైనటువంటి జీవితం కొరకే అండి. శోధనలు దేని కొరకు? మంచి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ టెంప్టేషన్స్. మూడు రకాలుగా శోధనలు మన జీవితంలో ప్రభావితం చూపిస్తాయి. నెంబర్ 1, ఫిజికల్ డిజైర్స్. ఏంటివి? ఫిజికల్ డిజైర్స్ అంటే భౌతికపరమైనటువంటి కోరికలు, ఆశలు, వాంఛలు. ఏంటి అవి? ఆకలి, సౌఖ్యము, ఆనందం. ఆనందం అంటే బిబ్లికల్ ఆనందం కాదు. ప్లెజర్ అంటే లోక సంబంధమైనటువంటి ప్లెజర్. అంటే హంగర్, కంఫర్ట్, ప్లెజర్. అంటే మనము సహజంగా ఆకలి సంబంధమైన శోధనలు ఎక్కువగా ఎదుర్కొంటాం. అవునా? కంఫర్ట్ జోన్ ఎక్కువ కోరుకుంటాం. అవునా? భార్యాభర్తల గొడవలు కూడా ఇవి ఎక్కువ కారణం అవుతాయి. ఇగోతో పాటు ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేను అడిగింది తెచ్చివ్వలేదు, నాకు కంఫర్ట్గా చూసుకోవట్లేదు. అవునా? నీ వల్ల నాకు ఎలాంటి ఆనందము దొరకట్లేదు, పెళ్లి చేసుకొని ఇంతకాలం అయింది, నువ్వు నాకేమి ఇచ్చినావు? ఇలాంటి ప్రశ్నలు. అవునా? అంటే ఇదొక శోధన. భార్య దగ్గర నుండి భర్త, భర్త దగ్గర నుండి భార్య, పిల్లల దగ్గర నుండి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల నుండి పిల్లలు. అవునా? రకరకాల ఎక్స్పెక్టేషన్స్ శోధనకు కారణమవుతాయి. రెండోది ఎమోషనల్ టెంప్టేషన్. ఏంటివి? యాంగర్, కోపం, ఫియర్, భయం, ఎన్వి, అసూయ. అంటే మనిషి లోపల సహజంగా ఉండేటువంటి ఈ గుణ లక్షణాలే, మనిషి లోపల సహజంగా ఉండేటువంటి ఈ ఎమోషన్స్ నే ఏమవుతాయంటే మనం టెంప్ట్ అవుతా ఉంటాం. మన కోపం ఎక్కువ అనుకో, ఈరోజు భర్త మనం నచ్చిందే లేదంటే కథ గొడవ. లేకపోతే భార్య నచ్చినట్టుగా ప్రవర్తించకపోతే భర్తకి కోపం. అవునా? భార్య భర్తల కొట్లాట ఎలా ఉంటుందో తెలుసా? ఒక సూత్రం ఉంది కదా. సో అదేంటంటే విడుమంటే పాము కోపమంట, కరుమంటే కప్ప కోపం అన్నట్టు ఉంటుంది భార్య భర్తలు గొడవలు. అవునా? నిజమే కదా? ఎప్పుడు అలాగే ఉంటది. నీకైతే అర్థం కాదులే. మీ ఇద్దరిని ల్యాబ్ చేసి చెక్ చేయాలి ఒకసారి, అప్పుడు అర్థమైంది. రమ్యన్ ఫిలిప్ ల్యాబ్ తీసుకెళ్దాం, పాము కప్ప తేల్చడానికి. ఏమంటారు? మూడోది స్పిరిచువల్ టెంప్టేషన్. ప్రైడ్. స్పిరిచువల్ టెంప్టేషన్ లో గర్వం ఒక పాత్ర పోషిస్తుంది. రెండోది అనుమానం.
సందేహం. మూడోది ఐడోలిటరీ. విగ్రహారాధన అంటే డైరెక్ట్ విగ్రహాలను ఆరాధించడమే కాదు, ధనం పట్ల వ్యామోహం ఉన్న విగ్రహారాధనే. అవునా? అందరూ డైరెక్ట్ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. విగ్రహ సంబంధమైనటువంటి అనేకమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. చూడండి, ఇలాగా ఒక వ్యక్తి జీవితంలో అఫ్ కోర్స్ ఇంకా చెప్పాలంటే ఎకనామికల్ టెంప్టేషన్స్ కూడా ఉంటాయి. అవునా? నిజమే కదా? చాలా మందికి ఉంటాయి ఎకనామికల్ టెంప్టేషన్స్. భర్తకు తెలియకుండా భార్య డబ్బులు దాచిపెట్టుకోవడం, ఓ డబ్బునా. ఆ మధ్యలో ఏదో చిన్న షార్ట్ వీడియో కనిపించింది. ఒకరోజు భార్య ఫాలో అవుతే అన్ని అన్ని తెలుసుకుంటాడు, ఎక్కడెక్కడ డబ్బులు పెడుతుంది, పోపు డబ్బాలు కొన్ని 100 రూపాయలు, అందులో అన్ని వెతికితే ఒక 5-6 వందలు దొరుకుతాయి, ఒక 5-6 చోట్ల. అఫ్కోర్స్ తప్పేం కాదమ్మా దాచిపెట్టడం, తప్పు గురించి చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. శోధన ఉండకూడదు, డబ్బు మీద శోధన ఉండకూడదని మాత్రమే చెప్తున్నాను. పొదుపు చేయడం తప్పు అని చెప్పడానికి నేను ప్రయత్నము చేయట్లేదు. పొదుపు తప్పు కాదు, వ్యామోహం తప్పు. డబ్బు పట్ల వ్యామోహం పెరగడము, లేకపోతే అది భర్తకు తెలియకుండా దొంగిలించాలనుకోవడం, లేకపోతే ఇంకోటి తెలియకుండా ఇంకేదో చేయడం, ఆఫీస్లో పురుషులు ఆఫీసర్ తెలియకుండా దొంగిలించాలనుకోవడం, ఇట్లా రకరకాల విధానాలు ఉంటాయి అన్నమాట. ఎకనామికల్ టెంప్టేషన్స్ కూడా చాలా భయంకరమైనటువంటి శోధన క్రైస్తవులు. అవునా? వాస్తవం చెప్పాలంటే దాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చి పెట్టాలా? అర్థం కాలేదు. చూద్దాం. ఓకే, నెంబర్ 1, ట్రయల్స్ ఆర్ కామన్ టు ఆల్. మానవులకి శోధనలు సాధారణంగా సంభవిస్తాయి. అవునా? కొన్ని శోధనలు, కొన్ని అన్ని కాదు, కొన్ని శోధనలు సాధారణం. క్రైస్తవులకి కొన్ని శోధనలు సాధారణం. దేవుడే చెప్పాడు అది. అవునా? మానవులకు సంభవించిన శోధనలు తప్పించి మీకు మరేవి సంభవించలేదు. కొన్ని శోధనలను క్రైస్తవులు తీసుకునే విధానంలోనే తేడా ఉంటుంది, కానీ శోధనలో తేడా లేదు, సమస్య లేదు. చాలా మంది శోధనలు సమస్య అనుకుంటారు. వాస్తవానికి శోధనలు సమస్య కాదు. మన సమస్య శోధనలు కాదు. ఆ శోధనలను ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేదే సమస్య. అవునా? నీ రియాక్షన్స్. చాలా మంది రియాక్షన్స్ కన్సిడర్ చేయరు. అవునా? కొంతమంది ఓవర్ రియాక్షన్ ఉంటుంది అన్నమాట. ఎవ్వరికి రాని కష్టం మొత్తం నాకే వచ్చింది అన్నంత రియాక్షన్ ఉంటుంది. అవునా? ఇక్కడ ప్రాబ్లం రియాక్షన్. నీకు ఆర్థిక ఇబ్బంది రావడం సమస్య కాదు, నీ పిల్లలకు జ్వరం రావడం సమస్య కాదు, మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం సమస్య కాదు. కొన్నిసార్లు నువ్వు 5వ పదం అప్పు చేయడం సమస్య కాదు. సమస్య ఏంటో తెలుసా? వాటి వల్ల నువ్వు కృంగిపోతూ చూసినావా, అది సమస్య. వాటి వల్ల నువ్వు ఎగ్జైట్ గురవుతూ చూసినావా, అది సమస్య. వాటి వల్ల నువ్వు భావోద్రేకానికి, ఉద్వేగానికి లోనవుతూ చూసినావా, అది సమస్య. వాటి వల్ల నువ్వు కుడి చేయి నెత్తి మీద తీసుకెళ్ళి ఏదో అయిపోయినట్టుగా ఊకే బాధపడతా ఉంటావు చూసినావా, అది సమస్య. ఊకే కుడి చేతితో ఇలా అనుకుంటే నాకు ఎంటికలు రాలిపోతే తప్పించి ఏం ప్రయోజనం ఉండదు. కాస్త గుండె ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా ఏమంటావు అంటే శోధన సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటిది? నీ రియాక్షన్స్, నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్. నువ్వు ఎంత బాధపడుతున్నావు, అదే సమస్య ఇంకోటికి వస్తే బాధపడతాడు, కానీ నువ్వు బాధపడుతున్నావు, అది తేడా. అంతే. సమస్య ఇద్దరికి సేమ్, కానీ ఒకతను బాధపడుతున్నాడు, ఒకనే బాధపడతలేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు, పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ అని. అంటే ఆశాజీవి, నిరాశజీవి. దేవుని అందరి విశ్వాసం ఉంచినవాడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తం అంత కూలిపోయినా కూడా ఇవన్నీ నిలబడ్డ స్థానం అన్నా కూలిపోకుండా దేవుడు నిలబెడతాడని నమ్ముతాడు. ఈ నిరాశజీవి ఏం చేస్తాడు? అక్కడ కూలిపోయినా అక్కడే నేను పోయి పడతానేమో అన్నంత భయపడతాడు అనమాట. అది తేడా. ఇంకా అదే కదా విశ్వాసానికి అవిశ్వాసానికి, అదే తేడా. విశ్వాసం ఎన్ని వచ్చినా నిలబడతాడు, చెక్కు చెదరాడు. అవిశ్వాసం ఉంటే సమస్య పక్కూరు వచ్చినప్పుడు ఇక్కడ వణుకుతాడు, అది సమస్య. అవునా? ఇంకా ఇంత దగ్గర రాలే సమస్య.
నిజమా కదా? కరోనా వచ్చినప్పుడు మేము అసలు భయం అంటే తెలియదు మాకు ఇప్పటికి, తెలుసా? మేమే ఆశ్చర్యపోతాం, అరే ఎందుకు భయపడలేదు, అంత ధైర్యం ఎలా ఉన్నదో తెలియదు అని బయటికి వెళ్ళిపోయాం. ఇంకా మేమైతే వచ్చింది 3 సార్లు, ఒకసారి రఘు నేను అది మొండోలాగా ఉండేది అసలు. సో కొంతమందికి ప్రాణం అంటే విపరీతమైన వల్లమాలిన ప్రేమ, అవునా? ఎంత ప్రేమ అంటే కొంచెం ఏదన్నా అయితే తట్టుకోలేదు. కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరికి రాని జ్వరం మా ఇంట్లో వచ్చినట్టు ఫీల్ అయ్యింది. అది ఇవన్నీ కామన్ అండి. జ్వరం రావడం కామన్, కడుపు నొప్పి రావడం కామన్, అవునా? నిజమే కదా? జలుబు రావడం కామన్, డయాబెటిక్, థైరాయిడ్ లాంటి ఇప్పుడు కామన్ అయిపోయింది, అవునా? ఓ 10-20 సంవత్సరాలు పోతే క్యాన్సరే కామన్ అయింది నెక్స్ట్ జనరేషన్, అవునా? ఇప్పుడు మనిషికి జ్వరం కామన్ అయినట్టు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోతే నెక్స్ట్ జనరేషన్ క్యాన్సర్ కామన్ కాకపోదు. దానికి ఎందుకంటే అంత భయపడడం, అవునా? మెడిసిన్ వస్తుంది కానీ అది డబ్బున్న వాళ్ళకి, పేదోళ్ళకి ఇవ్వదు. అది కూడా అర్థం చేసుకోవాలి, అవునా? దానికి అంత కాస్ట్ పెడతారు, కొనగాని లోకే అమ్ముతారు. పేదోళ్ళకి ఇస్తే ఏమొస్తుంది, ఏం రాదు, బిజినెస్ జరగదు కదా. చూడండి, టెంప్టేషన్స్ అనేవి, శోధనలు అనేవి సహజం, వస్తాయి. సహజంగానే సంభవించే శోధనలు ఉన్నాయి. చూడండి, 1 కొరింథీ 10:13 ఏమన్నాడు? సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఏంటిదంట? సాధారణంగా అంట, సహజంగా, నేచురల్ గా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదని కొరంథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. కొరంథీ సంఘం బహుశా ఫీల్ అవుతున్నాం, ఎవరికి రాని శోధనలు మాకు వచ్చినాయి, అవునా? నిజమా కదా? ప్రపంచంలో ఎవరికి రాని శోధనలన్నీ మాకు ఉన్నాయి అనుకుంటున్నారు. కొంతమంది కుటుంబాలు అలాగే అనుకుంటాయి, ప్రపంచంలో ఎవరికి శోధనలు మాకే ఉన్నాయి. అంత నా భర్తే అండి, అసలు ఆయన లేకపోతే నాకు శోధనలే ఉండే, తెలుసా? అంత నా భార్య అండి, నా భార్య లేకపోతే నాకు శోధనలే ఉండే అనుకుంటారు కొంతమంది. పెళ్లి కాకపోతే బాగానే ఉన్నాను, అంత పెళ్లి అయిన తర్వాతనే స్టార్ట్ అయింది. పెళ్లి కాకుండా ఎవరైనా బాగానే ఉంటారు, అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు కదా, బాధ్యత లేవప్పుడు, అవునా? పని చేయాల్సిన అవసరం లేదు, అందుకే బాగానే ఉంటుంది ఎవరికైనా, అవునా? పురుషునికి సంపాదించి పెట్టాల్సిన అవసరం పురుషునికి లేదు, వండి పెట్టాల్సిన అవసరం స్త్రీకి లేదు, అప్పుడంతా బాగానే ఉంటుంది. పెళ్ళైనాక ఏమొచ్చినాయి? బాధ్యతలు పెరిగినాయి, శోధనలు కాదు కదా. చాలా మందికి బాధ్యతలకి శోధనలు కూడా తేడా తెలియదు. విచిత్రం ఏంటంటే, కొంతమంది బాధ్యతలు శోధనలు అనుకుంటారండి. పిల్లలను రాత్రి పూట అల్లరి చేస్తారు, నిద్ర వచ్చినా కూడా శోధన అనుకుంటారు. నిజమా కదా? చిన్న పిల్లలు అట్లే ఉంటారు, వాళ్ళు కొంత ఏజ్ వచ్చేంత వరకు, 2-3 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, 1-2 years వరకు వాళ్ళు ఖచ్చితంగా అర్ధరాత్రి అపరాత్రి లేస్తూనే ఉంటారు. కొంతమంది అది కూడా శోధన అనుకుంటారు. ఇదేం శోధన అలా? అది శోధన ఎట్లయితుంది? అది సహజం, అవునా? పిల్లలు అలాగే చేస్తారు, అది సహజం. నువ్వు అలా చేయలేదా? నువ్వు ఆ స్టేజ్ దాటకుండా వచ్చినావు, మీ అమ్మని అడుగు. మీ అమ్మని అడిగితే చెప్తుంది, మీ అమ్మని అడిగితే ఎంత కష్టపడ్డారో నిన్ను అలా పడుకోబెట్టడానికి కాదు, అవునా? ఈరోజు ప్రజలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. కష్టాలకి, బాధ్యతలకి, శోధనలకు కూడా వ్యత్యాసం తెలియట్లేదు. ఒక భార్య భర్త కాఫీ అడిగితే కూడా, నా భర్త శోధిస్తాడంటే, టెంప్టేషన్ చేస్తారంట, కాఫీ అడిగితే కూడా శోధన. ఏం చేస్తాం మరి, అడగట్లే. ఇక మళ్ళీ ఆయనకి చెప్పాలి ఫైనల్ గారి, ఎందుకు అడుగుతున్నావు అబ్బాయి అంతే ఫీల్ అవుతుంటే, కాఫీ అడగదు మరి మానే అని చెప్పాడు. నువ్వు అడుగుతావు కాఫీ. సో అలా ఉంటారు మరి. పిల్లలు ఏడవకుండా ఉండరండి, పిల్లలు ఏడిస్తే కూడా శోధనగా ఫీల్ అవుతారు కొంతమంది. సో ఇక్కడ వేరే శోధనల గురించి మాట్లాడుతున్నాడు పౌలు, అవునా? కొరంథీ సంఘం వాళ్ళు అనేకమైనటువంటి జీవితంలో మాకి అనేకమైన శోధనలు వచ్చినాయి అన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. పౌలు అంటున్నాడు, నన్ను సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్పించి మరి మీకు కలగలేదు. పడిపోవడం మీ ప్రాబ్లం, అవునా? ఓడిపోవడం మన ప్రాబ్లం, అంతే కదా? శోధన రావడం ప్రాబ్లమా, పడిపోవడం ప్రాబ్లమా? ఇది ఎట్లుంది అని అంటే,
ఓ కొడుకంట 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు కాలేజ్కి వెళ్ళిరంట, స్కూల్కి వెళ్ళిరంట. సీరియస్ గా ప్రిన్సిపాల్ పిలిచి ఎక్కడ అని మాట్లాడుతున్నారంట కరస్పాండెంట్ తో. ఏమని? పేరెంట్స్ పిలిచారు, నీ కొడుకు ఫెయిల్ అయిందని చెప్పి క్షమించారు. సారీ, స్కూల్ యజమాని పిలిచిరు, తల్లిదండ్రులు వచ్చిరు, నీ కొడుకు ఫెయిల్ అయిందని చెప్పిందని. కరస్పాండెంట్ టీచర్స్ చెప్పగానే పేరెంట్స్ ఎక్కలేని కోపం వచ్చిందంటే ఏమని? ఫెయిల్ అయిందా? తెలుసా ఎందుకు ఫెయిల్ అయినా మీకు? ఎట్లా ఫెయిల్ అయినా మీకు తెలుసా? అసలు మీరు పరీక్షలు పెట్టకపోతే నా కొడుకు ఫెయిల్ కాకపోతుందో తెలుసా అన్నారంట. ఇప్పుడు కూడా క్రైస్తవులు అలాగే తయారయ్యారు. అసలు నాకు ఈ సమస్య రాకపోతే నేను ఎంత పవర్ఫుల్గా ఉండటం తెలుసా? నువ్వు చిన్న సమస్యకే పడిపోయావు, ఇంకా నీకు పవర్ఫుల్ ఎక్కడ? నీకు పవర్ అంటే ఎక్కడ తెలుసు? చిన్నదానికే నువ్వు కింద మీద పడుతున్నావు. నిజమైనటువంటి టెస్ట్ నీ లైఫ్లోకి ఎంటర్ అయితే నువ్వు ఉండవా? అసలు మీకు అట్లా అర్థం కాదండి. దాని మీదకి వచ్చిన ఒక్క టెంప్టేషన్ రావాలి, అవునా? ఈ క్షణం ఏసు ప్రభు మొదలేకపోతే సింహాల ఫోన్లో పెడతా, ఇది రావాలి అసలు. అప్పుడు తెలుస్తుంది శోధనలు అంటే ఎలా ఉంటాయి అని. ఏసు ప్రభుని ఇప్పుడే నువ్వు ధిక్కరించకపోతే అలా అగ్నిగుండం ఇప్పుడే అలా దోషేస్తా, అది రావాలా? చిన్న వాడికి కంగారు పడు శోధనలు ఏమంటాను చెప్పండి? పిల్లలు తుమ్మొచ్చినా దగ్గొచ్చినా పాపమే కొంతమంది. మేమేం చేసినాం, మా పిల్లలకి ఎందుకు రావాలంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి కదా. మా చిన్నోని ఫుల్ ఫీవర్ ఉంటుంది. మెడిసిన్ వేస్తున్నాం, పట్టుకొని వచ్చినాం ఇక్కడికి. 4-5 దుప్పట్లు పట్టుకొని వచ్చినాం, ఏమన్నా జ్వరం వస్తే చుట్టేద్దాం. కాలేజీ పంపించలే నిన్న ఇవాళ. అరే భయపడితే పని ఎట్లా చేస్తామండి, అవునా? కంగారు పడితే ముందుకెలా వెళ్తాం, ప్రయాణం ముందుకెలా సాగుతుంది? అందుకే సాధారణంగా వచ్చే శోధనలు ఎవరికి సంభవించినట్టుగా మా జీవితంలోనే మాకు సంభవించినాయి. ఎవరికి రాని కష్టాలు మాకే వచ్చినాయి, ఎవరికి లేని రోగాలు మాకే ఉన్నాయి అన్నంత ఫీల్ కాకండి దయచేసి. చిన్న వాటికి ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ లైఫ్ లో ఫెయిల్ అవుతారు కానీ పాస్ అవ్వరు. ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ ఫెయిల్ అవుతారండి. ప్రతిదానికి ఫీల్ అయ్యే వాళ్ళు ఉండవచ్చు, ఫెయిల్ అయితేనే ఉంటారు. ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి, ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి, అంతేనా? నిజమే కదా? ముట్టుకుంటే ముడిసేంత ఫీలింగ్ ఉందనుకో, ముడిసిపోయేంత ఫీలింగ్ ఉందనుకో, తొందరగా ఫెయిల్ అవుతారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయినాం అనుకోండి, మన ఎవరు ఫెయిల్గా అసలు అన్నం మానేస్తారు కదా చూసి, అవునా? వానికి విసుగు రావాలండి మనం ముట్టుకోవాలండి, అవునా? ఏమంటారు? శోధకునికే మనం శోధన కలిగించాలి. అమ్మో ఈ దగ్గర పోతే టైం వేస్ట్ అనుకోవాలి, అవునా? లూకా 20:40 ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయడని చెప్పడం. కొన్నిసార్లు కామన్, ఇది పాపం కాదు ఇక్కడ, అవునా? పాపం అండి ఇక్కడ. శిష్యులు శోధన పడిపోయి పాపం చేసిరా? కొంతమంది దీన్ని పాపం అనుకుంటారు, అవునా? నిద్ర వచ్చిందండి ప్రార్థన చేద్దామంటే పాపం అది? పాపం కాదండి అది, దాన్ని ఓవర్కమ్ చేయాలి అంతే. కాస్త మెలకు ఉండలేవంటే బలహీనత, శారీరక బలహీనతనో ఇంకో బలహీనతనో అయి ఉండొచ్చు. అంత మాత్రాన పాపం అది కాదు. కొన్నిసార్లు అలా చేస్తే పాపంగా కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారు, బహుశా నాకు తెలియదు మరి. అంటారా పాపం అని? చూడండి, మీరు ఎందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. కొన్నిసార్లు నిజమే, మనుషులకు ఎక్కడ లేకపోయినా ప్రార్థన అనగా నిద్ర వస్తుంది, అవునా? ప్రార్థన కొంతమందికి స్లీపింగ్ రూమ్, విశ్రాంతి, మంచి నిద్రపోయే గది, అవునా? అంతే కదరా? కాదా? కొంతమంది బైబిల్ చదివితే నిద్ర వస్తుంది. అక్కడ వీళ్ళందరూ స్పిరిచువల్ అయిపోతారు. ఏమని తెలుసా? అన్న నేను ఏ పుస్తకం చదివినా నిద్ర రాదన్న, బైబిల్ చదువుతూనే నిద్ర వస్తుంది. అబ్బాయి అనివే టార్గెట్, బైబిల్ చదివి ఏమో చేసినట్టు కామెడీ ఉంటుంది కొన్నిసార్లు. నువ్వు బైబిల్ చదువుకోవడం వలన సాతానికి వచ్చే నష్టమే లేదు, నువ్వు చదివినంత మాత్రం, అవునా?
నిజమా కదా? పెద్ద పెద్ద బైబిల్ చదివిన మేధావులనే పడగొట్టాడు. నువ్వేందో చెప్పు. నిజమేనా? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మినిస్టర్లోనే పడగొట్టాడు. మొత్తం ప్రపంచ మేధావి అనిపించుకున్న వ్యక్తులనే పడగొట్టాడు. అంత బైబిల్ చదువుతాడు. అవునా? నువ్వు చదివినంత మాత్రం వచ్చాను అది వల్ల అలా ఫీల్ అవుతారు అనమాట. ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది, బైబిల్ అనగానే నిద్ర వస్తుంది. నో, అది నీ బలహీనత అంతే. ఉదాహరణ కూడా టీవీ మీద చూస్తున్నా. టైటిల్ అండ్ పొజిషన్ క్రేవింగ్. కొంతమంది సంఘ నాయకులు పదవి, గౌరవం, బిరుదు కోసం పోటీ పడడం. చాలా మంది ఈరోజు క్రైస్తవ సంఘాలు చూస్తున్నాం. అవునా? పదవి కోసం, బిరుదుల కోసం పోటీ పడి మరి ఓడిపోతున్నారు, పడిపోతున్నారు, పతనం అవుతున్నారు. ప్రలోభం ఏం తెలుసా? సేవను కీర్తిగా మార్చుకోవడం. చాలా మంది సేవకులకి ఏంటిది? కీర్తిని కోరుకుంటాడు. సేవ చేసేవాడు ఘనతను కోరుకుంటాడు. అవునా? ఇది భయంకరమైనటువంటి ప్రలోభం. ఇది ఒక భయంకరమైన శోధన. నేనే గుర్తించబడాలి. పోస్టర్ వేస్తే ఫస్ట్ పేరు నాదే ఉండాలి. పెళ్లి కార్డు వేస్తే మొదలు నాదే ఉండాలా? అవునా? కీర్తి. ఎవరైనా ఇంటెన్షన్ నా గౌరవపరుస్తుంది వేరే విషయం. అవునా? దేవుడు చూసుకుంటాడు. నిజమా కదా? కొన్నిసార్లు చేస్తారు కూడా అలాగా. ఇంటెన్షన్ గౌరవపరిచే వాళ్ళు కూడా ఉంటారు. రెండోది, ఎండ్యూరెన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్. శోధన సహించేవాడు ధన్యుడు, జీవ కిరీటమును పొందుతాడంట. అవునా? ఎండ్యూరెన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ అండి. శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు జీవ కిరీటమును పొందుతాడు. మరి శోధన వస్తే ఏం చేయాలా? సహించాలి. అవునా? ఓర్చుకోవాలి, భరించాలి, రియాక్షన్స్ ఇవ్వకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. అవునా? యోసేపుకి శోధన వచ్చింది, టెంప్ట్ అయిందా? అంటే ఆయన యోసేపు అన్న కాదండి, రాదు, నేను దావీదుని అన్న అంటారా? తొందరగా టెంప్ట్ అయితే మాకు మీరు యోసేపు లాంటి వాళ్ళు కాదు, దావీదు లాంటి వాళ్ళు అంటారు. ఎవరన్నా ఉంటారు. దావీదు అంతటోడే పడిపోయాడు, మేమెంత అని సమర్థించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దావీదు అంతటోడు పడిపోవడం రైటే, కానీ క్రైస్తవుడు పడిపోకూడదు. ఆమె ఎందుకంటే పాత నిబంధన భక్తుల కంటే క్రొత్త నిబంధన భక్తులు ఇంకా ఉన్నతమైన వాళ్ళు. అవునా? శ్రేష్ఠులు. నిజమా కదా? మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం, వాళ్ళకి అప్పుడు లేదు. అవునా? కాబట్టి వాళ్ళు పడిపోతే అర్థం ఉంది, మనం పడిపోవడమే అర్థం లేదు. వాస్తవం చెప్పాలంటే. నిజమే కాదు? కాబట్టి దావీదంతటోడు పడిపోయాడు నేనంత అంటే రైట్ కాదు. అది భయంకరమైన సమర్థింపు. మనందరూ తెలుసు యాకోబు 1:12, శోధన సహించేవాడు ధన్యుడు, అతని శోధన విడిచిన వాడే జీవ కిరీటమును పొందును. ఎవరంట? శోధన సహించువాడు ధన్యుడు. సో ఇక్కడ కూడా శోధనలు దేని గురించి అంటే యాకోబు రాసిన పత్రికలు అంతా కూడా ధనం గురించే శోధన. అవునా? నిజమే కదా? మీరు 1వ అధ్యాయం మొదటి నుంచి కూడా గమనిస్తా ఉంటే కేవలం 1వ అధ్యాయం మాత్రమే కాదు, 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో కూడా ఎక్కువగా ధనాన్ని గురించిన ప్రస్తావనే ఉంటది. ఎక్కువ తక్కువ, బీద ధనిక అనేటువంటి తేడా. అవునా? ధనం గురించిన టెంప్టేషన్స్. అందుకే ధనం పట్ల టెంప్టేషన్ వస్తే ఏం చేయాలో సహించాలి. అవునా? ఆ శోధన ఎవడైతే సహిస్తున్న వాడు ధన్యుడు. అందుకే కింది వచనాలు ఒక అద్భుతం చెప్తాడు. దేవుడు అంట ఏంటిదంట? దేవుడు జ్యోతిర్మయుడు, ప్రతి మంచి అంటే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వస్తాయి. అంటే దేవుడు అనవసరంగా శోధించాడు. అవునా? మంచి విషయాలు దేవుడు ఇస్తాడు, కానీ చెడ్డ విషయాలు ఇవ్వడు. అందుకే కింద పౌలు అంటాడు, యాకోబు అంటాడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడిన వాడై, మరలు కల్పబడిన వాడై శోధించబడతాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. కానీ చాలా మందికి అర్థం కాదు. ఇవన్నీ తెలిసిన లేఖనాలే, బట్ అర్థం చేసుకోవడం వల్లనే ప్రాబ్లం, అనుభవించుకోవడం ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. నీ స్వకీయ దురాశలే. అవునా? ఈవిల్ డిజైర్స్, నీ లోపల ఉన్నటువంటి చెడ్డ ఆశలు. అవునా? చెడు కోరికలు, అవే నేను ప్రభావితం చేస్తున్నాయి. ఇదే యాకోబు 4:1 ఏమంటున్నాడు? మనుషుడంట, అసలు మనిషి లోపల యుద్ధములు, పోరాటములు దేని వల్ల కలుగుతున్నాయి? తన శరీరంలో నివసించే భోగేచ్ఛలు ఉన్నాయంట. తన అవయవాలలో నివసించే భోగేచ్ఛలు, కంఫర్ట్స్, లగ్జరీస్ లైఫ్, సుఖ సౌఖ్యాలు కోరుకుంటే గొడవలు జరుగుతాయంట. అవునా? భార్య భర్తల గొడవలకు కారణం ఏంటో తెలుసా? ఈ కంఫర్ట్స్ కోరుకోవడమే. భార్య భర్త దగ్గర నుండి ఎక్కువ కంఫర్ట్ కోరుకున్నా
భర్త భార్య దగ్గర నుండి ఎక్కువ కంఫర్ట్ కోరుకున్న గొడవలు స్టార్ట్ అయిపోయింది. నిజమా కదా? అడ్జస్ట్మెంట్ అయిన వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయండి? కాంప్రమైజ్ అన్న వాళ్ళకి అసలు ప్రాబ్లమ్సే రావు. కాంప్రమైజ్ కాని వాళ్ళకే ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ కావాల్సి ఉంటాయి. పోస్ట్ బాక్స్ ఉంటే నిండిపోతాయి, అన్ని ఉంటాయి. అందుకని శోధన కారణం ఏంటి? నీ స్వకీయ దురాశలు కాదా? నీ ఓన్ డిజైర్స్ కాదా? నీ అవయవాలను సుఖపెట్టుకోవాలనుకోవడం కాదా? అవునా కదా? అప్పుడు యుద్ధాలు జరుగుతాయి, పోరాటాలు జరుగుతాయి, ఫైటింగ్ మనమేమో పక్కలతో జరుగుతున్నాయి అనుకుంటున్నాం. నెవర్. పక్కలతో తర్వాత స్టార్ట్ అయితే, కానీ ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి? నా లోపల ఉన్నాయి కాబట్టి బయటికి వ్యక్తం అవుతున్నాయి. అవునా? రిఫ్లెక్ట్ అవుతుంది ఎదుటి వ్యక్తి మీద, అది రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా ప్రభావితం చూపిస్తుంది. అవునా? ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగితే సమస్య అంతా పెరుగుతుంది. అవునా? నా భార్య మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటి నుంచి వెళ్ళి ప్రశాంతంగా ఉంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఏమవుతుంది? సమస్యలు పెరుగుతాయి. అవునా? నా భార్య ఇలా ఉండాలి, ఇన్ని గంటలు లేవాలి, ఇది చేయాలి, అది చేయాలి, నువ్వు లిస్ట్ పెట్టుకో. లిస్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది? సమస్య పెద్దగా అయిపోతుంది. నువ్వు ఏ లిస్ట్ పెట్టుకోకు, అసలు సమస్య అనిపించదు. కొంతమంది పురుషులు మరీ విపరీతంగా ఉంటారులే. అవునా? కనుసు ఇట్లా చూడగానే అన్ని రెడీగా రావాలి. ఇట్లా అంటే రావన్నట్టు, అట్లా అంటే అది రెడీ అని అన్నాడు, అట్లా అన్నీ అంటే అంత కమాండింగ్ చేద్దామని చూస్తారు కొంత. సో అందుకే శోధనలు అనేటివి డబ్బు, నీ స్వకీయ దురాశలు, నీ అవయవాలు నివసించే భోగేచ్ఛలు, అవునా, కంఫర్ట్ జోన్స్, ఎంత కోరుకుంటే అంత గొడవలు. కంఫర్ట్ కోరుకుంటే ఏమవుతుంది? భర్త శోధన గురైతే ప్రాబ్లం. అవునా? భర్త శోధన గురైతే ఏంటంటే ఆమె సంతోష పెట్టడానికి 10 లక్షలు అబ్బాయినే చేస్తారు ఒకసారి. ముందు సంతోషం వెనకాల పెద్ద గొయ్యి ఉంటుంది. అవునా? ఈ గొయ్యి కనిపించదు. ఈ గొయ్యి పడితే బయటపడింది అనుకో, మళ్ళీ ఏమవుతుంది? శోధన మళ్ళీ 4 గంటల ముందు వచ్చి నిలబడుతుంది. ఇదంతా అర్థం కాదు ఎవరికి. ఈ తంత్రాలు తెలియవు. నేను ఎందుకంటే నేను వాక్యం యొక్క కాంటెక్స్ట్ మాట్లాడినా దేన్ని అవాయిడ్ చేసి అప్లై చేయడానికి మన ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నాను. అందుకే, ఎందుకంటే అక్కడికి మాట్లాడితే ఇప్పుడు మనకు పెద్దగా ప్రయోజనకరం కాదు. సూత్రం ప్రయోజనకరమే కదా. చూడండి, లూకాసు వార్త 22:20-30. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల యుద్ధ అన్నపానం పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చకై నేను మీకు రాజ్యం నియమించున్నా. చూడండి, శోధన సహించే వారికి నిజంగా దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడు. అవునా? యేసుప్రభువు చెప్తున్నాడు 12 మంది శిష్యులతో, ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు మాత్రమే నిలబడ్డారు. ఎంత ధన్యత కదా. అందుకే వాళ్ళు ధన్యులయ్యారండి. 12 మంది అపోస్తులు వాళ్ళు మాత్రమే నిలుచున్నారు కాబట్టి ధన్యులయ్యారు. ఆమె అందుకే శోధన వచ్చినప్పుడు పారిపోకూడదండి, నిలబడాలి, ఎదుర్కోవాలి. కొంతమంది తప్పించుకోవాలని చూస్తారు. అవునా? తప్పించుకోవడం అంటే తప్పించుకునే మార్గం ఉంటుంది. అలా తప్పించుకోవడం వేరు. అంటే అసలు అది లేనట్టుగా ప్రవర్తించామంటున్నా నేను, అది రాంగ్. అది అవునా? అది లేనట్టుగా చేయకండి. ఉంటుంది, నువ్వు 4 రోజులతో మళ్ళీ వస్తుంది, అక్కడే ఉంటుంది, అది పోదు. ఇంటికి లేట్గా వచ్చినంత మాత్రాన పోతుంది, అది పోదు. ఉదాహరణ, ఎంటర్టైన్మెంట్ అడిక్షన్. యువకులు సంఘం కన్నా సినిమాలు, సోషల్ మీడియా, ఆటల్లో మునిగిపోవడం ఈ రోజు మనకున్న శోధన. అవునా? మన శోధన ఎంటర్టైన్మెంట్. అర్థమవుతున్నారు? నిజమా కాదండి? నేను యువకులు ఎక్కడ సమయాన్ని గడుపుతున్నారు? చాలా ప్రాబ్లం అండి. మొబైల్ అయితే నిజంగా నాకు అంటే అది ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని వాడుకునే విధానం చూస్తే మాత్రం బాధ కలుగుతుంది. మొబైల్ ఇంట్లో ఉండడం తప్పు కాదు. తప్పేంటిది? దాన్ని అధికంగా వాడడం, అనవసరంగా వాడడం తప్పు. సంఘం కన్నా సినిమాలు, సోషల్ మీడియా,
పద్నాలుగు రోజులు వెళ్ళినాడు. ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ రకాలు అనిపిస్తారు. చిన్నపిల్లలు, నాకు తెలిసిన పిల్లలు వాడిక్కడ నుంచి వచ్చి ఇన్స్టా ఫాలోయింగ్ పెడతాడు. ఎవరు చూస్తే చిన్న పిల్లోడు. ఏం చేస్తామో అర్థం కాదు. ఎంకరేజ్ చేయాలో ఎంకరేజ్ చేయకూడదు కూడా అర్థం కాదు. ప్రలోభం ఆధ్యాత్మిక క్రమశిక్షణ బదిలీ వినోదంలో మునిగిపోవడం. అవునా అండి? ఈరోజు చాలా మందికి స్పిరిచువల్ డిసిప్లిన్ లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, అంతేనా? నిజము కదా? ఎందుకో పిచ్చి మనకు ఎంటర్టైన్మెంట్ అంటే. నిజమా కదా? అలా అయిపోయినాం. మెచ్యూరిటీ త్రూ టెస్టింగ్, శోధన చేత పరిపక్వత కలుగుతుంది. ఏమవుతుందంటే శోధన చేత పరిపక్వత. పేతురు అంటాడు ఈ మాట, నాకు చాలా ఇష్టం. మొదటి పేతురు 1:7 చూడండి, ఎంత బాగుందో మాట. మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఘనతయు కలుగుటకు కారణమగును. ఏంటిదంట? మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదైనప్పుడు అది ఘనత కలుగుటకు కారణం. మన విశ్వాసానికి అనేకమైన శోధనలు ఉంటాయంటే పరీక్షకు అది నిలబడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవ విశ్వాసి ఒక దొరగారి దగ్గర పాతకాలంలో పనిచేసేవాడు అనమాట, డ్రైవర్. ఇతని విశ్వాసి, దొరగారు విశ్వాసి కాదు. ఈ దొరగారు ఊరికే ఇతన్ని ఆటపట్టించేవాడు డ్రైవర్ని. బయటికి వెళ్ళినప్పుడల్లా, ఏంట్రా మీ ప్రభు నీకు ఏం చేస్తలేడా? ఎప్పుడు చూసినా డల్గా ఉంటావు, ఎప్పుడు చూసినా శ్రమలు బాధల్లో ఉన్నట్టు అనిపిస్తావు, నీ దేవుడు ఏం చేస్తలేడా అని ఊరికే ఎగతాళి చేసేవాడు అనమాట. పాప ఆయన చాలా స్ట్రగుల్ అవుతుంటాడు. నా యజమాని అపార్థం చేసుకుంటున్నాడు, నా దేవుళ్ళో నేను సంతోషంగానే ఉన్నాను కానీ పరిస్థితులను బట్టి అలా ఉంటున్నాను. నేను దేవుళ్ళో ఉండే రక్షణానందం ఇలా తెలియదు నాకు. వేరే రకంగా కష్టాలు ఉండొచ్చు కానీ అంతకంటే మించిన రక్షణానందం నాకుంది అనేది అతను తెలుసు. టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు దొరగారు డ్రైవర్ తీసుకొని వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్ళి కొన్ని పావురాలను కాల్చాడనమాట. కాల్చి ఏం చేసినట్టే పట్టుకోమన్నాడు. ఇలా కేక్ వేసాడు పట్టుకోమని. ఏమని? ఒకదేమో రెప్పకు అంటే తాకి కొట్టుకుంటుంది, మిగతా చనిపోయినాయి అనమాట. దొరగారు ఏం చేసినట్టు వెంటనే అది పట్టుకోరా ముందు అని చెప్పేసి పరిగెత్తమని చెప్పగానే ఇతను కావాల్సుకొని ఏం చేసిండు అంటే ఆ రెక్కకు తాకి కింద కింద కొట్టుకున్నదని పట్టుకోకుండా చనిపోయిన వాటిని ముందు పట్టుకోవడానికి వెళ్ళాడండి. పట్టుకొచ్చాడంట వాటిని. పట్టుకొని రాగానే చాలా కోపం వచ్చింది దొరగారికి. చూడ ముందు ఏదో పట్టుకోవాలని వెళ్ళేది అన్నాడు. మళ్ళీ వెళ్ళి ఆ రెక్కలతో కొట్టుకుంటూ దాన్ని కూడా పట్టుకొని వచ్చి చచ్చిపోయిన ఆయన చేతిలో పెట్టి ఇది మీరు సార్ అన్నాడంట. ఇదెవరు? మీరు సార్. ఆల్రెడీ మీరు చచ్చిపోయారు, మీకెందుకుంటే సార్ శోధనలో అన్నాడు. నేను క్రీస్తులో జీవించున్నాను సార్, అందుకే నేను ఈ పక్షులు అంటూ బ్రతుకున్న పక్షులు అంటూ అందుకే మాకే ఉంటాయి సార్ శోధనలో అన్నాడు. శోధనలు ఉంటే మన విశ్వాసానికి ఎదుగుతుందని సంతోషించాలి. ఆమె మన జీవితంలో ఎదురయ్యే శోధనలన్నీ కూడా మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి. చాలా మంది శోధనలు వచ్చినప్పుడు విశ్వాసంలో అభివృద్ధి చెందలేరండి, అది ప్రాబ్లం. కానీ శోధన విశ్వాసాన్ని పెంచాలి. అవునండి? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన నీ విశ్వాసాన్ని రెట్టింపు చేయాలి. నా ప్రతి కష్టం నా విశ్వాసాన్ని రెట్టింపు చేసినట్టు నేను ధైర్యాన్ని చెప్పగలుగుతాను. ఓకే, ఈ కష్టానికి నేను నిలబడినట్టే ఇంకొంచెం పెద్ద కష్టం వచ్చినా నిలబడగలుగుతాననేది ధైర్యాన్ని ఇచ్చిన శోధన. ఆమె శోధన దినదినము మన విశ్వాస పరిణామాన్ని పెంచాలి. అవునా? మా విశ్వాసములకు కొలతని పెంచాలి. ఈరోజు చిన్న తట్టుకునేంత విశ్వాసం ప్రదర్శిస్తే రేపు ఇంకెంత పెద్దది వచ్చినా తట్టుకోగలుగుతాం. అప్పుడు దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలకి, యోసేపు లాంటి వాళ్ళకి, లేకపోతే యోహాన్ లాంటి వాళ్ళకి సలసల కాగుతున్న నూనెలో వేసిన శ్రమలు వచ్చినా కూడా లైట్ గా తీసుకుంటాం. ఆమె అంతేనా అనిపిస్తుంది. అవునా? మరి అట్లా ఎట్లా నిలబడతామండి? నాకు తెలిసి చాలా తెలిసి ఉంటుందంట, ఎవరో ఒక రోజు ఆయన మీద టార్గెట్ పెట్టుకొని తెలిసి ఉంటుందా? ఏమి? అవునా? ఎందుకంటే శత్రువులు ఉంటారని తెలుసు. అమెరికా లాంటి దేశంలో కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడడం అంత ఈజీ కాదు. అవునా? అందులో ఎల్జిబిటిక్యూ తక్కువ అని చెప్పడం అంత సులువైన విషయం కాదు, అస్సలు కాదు అది. అబార్షన్ మీద ఇలాంటి చెప్పడం అంత సులువైన విషయము
అక్కడ అలాంటి ఏరియాలు, అవునా? ఇంటికి ఒక గన్ను ఉంటుంది, ఎవడన్నా మార్కెట్లో అమ్మినట్టు అమ్ముతారు గన్నులు అక్కడ, అవునా? నిజమా కదా? అలాంటి ఏరియాలో చెప్పడం అంత సులువైన విషయం ఏమీ కాదు. అవును. సో అందుకే చూడండి, మనకుండే ప్రాబ్లం ఏంటి తెలుసా? మనీ మిస్యూజ్. కొందరు సంఘంలో నిధులను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం, ప్రలోభం, లోభం, అవినీతి. కుటుంబంలో కూడా కొంతమంది ఇచ్చినటువంటి డబ్బును లోభానికి వాడుకుంటారు. కొంతమంది అనవసరమైనటువంటి ఖర్చు చేస్తారు. కొంతమంది స్త్రీలు అనవసరమైనటువంటి కుటుంబానికి, భర్తకు భారం మోపే ఖర్చులు పెడతా ఉంటారు. బట్టలకి, మీద వాటికి ఎక్కువ ఖర్చు పెడతారు కుటుంబ అవసరాలకు మించి. దానివల్ల భర్తకు భారమే కదా, అవునా కదండి? భర్త భారం గురించి కొంతమంది ఆలోచించారు. అరే ఇది నేను చేస్తే నా భర్తకు భారం అని ఆలోచించారు. మళ్ళీ ఏమంటారు? ఇది కూడా తప్పేనా అంటారు మళ్ళీ మనసు, అవునా? సింపుల్ డైలాగ్. కొంతమంది భర్తలు కూడా మిస్యూజ్ చేయొచ్చు, ప్రలోభాలకు గురి కావచ్చు, అవునా? సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ఒకరి కష్టార్జితాన్ని దుర్వినియోగం ఎప్పటికీ చేయకూడదండి. ఉం? నాలుగోది, ప్రొటెక్షన్ ఇస్ ప్రామిస్డ్. కాపుదల వాగ్దానం చేయబడింది. టెంప్టేషన్ లో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఏమిచ్చాడు దేవుడు? ప్రొటెక్షన్ అనేది ప్రామిస్ చేయబడ్డాడు. చూడండి, 2 పేతురు, ప్రభు భక్తులను శోధన నుండి తప్పిస్తారంట, అవునా? సమర్థుడు దేవుడు, భక్తులను శోధన నుండి తప్పించటకు సమర్థుడు. దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వాళ్ళందరినీ దేవుడే తప్పించాడు. అందుకే పరలోక ప్రార్థనలు దేవుడు మనకు నేర్పించాడు. ఏమన్నాడు? తండ్రి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? అర్థం కాలేదు. ఈజీ. అవునా? శోధనలు తీసేయడం కాదు, తీసేస్తాడు, అది వేరే విషయం. చూడండి, మమ్మల్ని శోధన లేక తేక దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయడానికి బదులు మనమే శోధనలకు ఎదురుకోబోతున్నాం, నిజం చెప్పాలంటే, అవునా? నిజమే కదా? లూకా 11, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. క్రైస్తవుడు శోధనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అవునా? దేవుని దగ్గర ప్రార్థన చేయడమే కాదు, అంత జాగ్రత్త కూడా జీవించాలి. వాస్తవం చెప్పాలంటే అది జాగ్రత్తకు సంబంధించింది, కేవలం వర్బల్ గా మంత్రం చదివినట్టు చదివేది కాదు. ప్రతి సందర్భంలో దేవుడి మీద డిపెండ్ అవ్వాలని అర్థం అక్కడ. వాస్తవం చెప్పాలంటే ప్రతి శోధనలో ఏం చేయాలా? దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని వేడుకోవాలి, నన్ను ఇక్కడి నుంచి తప్పించుకొని, అవునా? అంతే కదా? భర్తకు వచ్చిందనుకో, నా భార్యను చూస్తే నాకు కొట్టాలనిపిస్తుంది ప్రభా, అని కోపం వచ్చింది, ఇప్పుడు దొరుకుతుంది, రాగానే ఇంటికి రాగానే నాకు కొడతానని అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? ప్రభా దయచేసి నా భార్యని ఏమి అనకూడదు, ప్రేమగా కూర్చుని ఏమైంది అని ప్రేమగా అడిగేలా నన్ను చేయి అని భర్త సిద్ధపడాలి. అది శోధన చేయించడం. భార్య కోపం వచ్చిందనుకో, భార్య కూడా అలాగే చేయాలి. నా భర్తని నిలదీయకూడదు, ప్రేమగా, మర్యాదపూర్వకంగా ఆయన కూలైన తర్వాత మంచి సందర్భం చూసి మాట్లాడడానికి నాకు సహనాన్ని దయచేయి ప్రభు అని అడగాలి, అవునా? రాగానే మీద పడి నాకు అరవడం ఎక్కువ అలవాటు ప్రభు, అరవకుండా నాకు సహాయము దయచేయని చెప్పాలి. ఎవరు ఇలా చేయరు కదా, నిజమే కదా? ఇలా మీరు నిజంగా ప్రాక్టికల్ గా ప్రయోగం చేస్తారు మీ లైఫ్ లో? చేయరు, అవునా? మరి చేయకపోతే సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతాయి? కుటుంబంలో ఎందుకు సమస్యలు తగ్గుతాయి? నేనైతే ఖచ్చితంగా అలాగే చేసుకుంటాను. అందుకే నాకు అక్కడికి వస్తే సమస్య ఉంది, సమస్య లేనట్టుగా ఉంటుంది అక్కడ, అవునా? అలవాటు చేసుకోవాలా. కొంతమంది అయితే సిద్ధంగా ఉంటారు, తప్పు చేసి దొరకని అచ్చనక సంగతి చూద్దాం, అవునా? కానీ ఇలా ప్రార్థన చేయరు, ప్రభా నా భార్యను, నా భర్తకు ఇప్పుడు పొరపాటు చేసే అవకాశం ఉంది, దయచేసి వాళ్ళ పొరపాటు చేయకుండా
ఆపు నాయన అంటే అలాంటి ఆపు అంటే అర్థం ఏంటి, అలాంటి టెంప్టేషన్ కు గురి కాకుండా చేయండి. అలా చేస్తే దానివల్ల నేను రియాక్ట్ అవుతా, దానివల్ల మా సమస్య పెరుగుతుంది. అనవసరంగా వారం రోజులు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఇలా ప్రార్థన చేసుకుంటే అది రాదు. మనం ఏం చేస్తాం తెలుసా, వెయిట్ చేస్తామా, చెయ్యి నాకు తెలుసు నువ్వు చేస్తావని తెలుసు నాకు. ఏమంటావు స్టీవెన్, నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడుతావా, ఇలాగే తప్పు చేసి దొరుకుతావా నాకు తెలుసు. అది మనం ఏమనుకున్నాడు, తెలుగులో అనుకున్నాం. అప్పుడు చూసినావా, నేను అనుకున్నదే జరిగింది. ప్రిడిక్షన్, నువ్వు ప్రవక్తలాగా ఫీల్ అయితే, నువ్వు జ్ఞానవంతులాగా జ్ఞానిలాగా ఫీల్ అయితే అక్కడ వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. సమస్య పరిష్కారం అవుతుందా? నీ జ్ఞానం వల్ల సమస్య పరిష్కారం దొరికిందా? ఇప్పుడు నువ్వు అనుకున్న జరిగినంత మాత్రాన నువ్వు గొప్ప ప్రవక్త అయిపోయినావు. ఇప్పుడు సమస్య ఉంది కదా అక్కడే. ఇలా చేయకూడదు. కొంతమంది నిజంగా అలాగే చేస్తారు. కొంతమంది భర్తలు అలా ఉంటే, కొంతమంది భార్యలు దొరకని, ఇప్పుడు తప్పు చేసిన దొరకని, నాకు ఇప్పుడు అచ్చంగా సంగతి చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటారు. నిజమా కదా? నా భర్త నా భార్య అసలు ఆ తప్పే చేయకూడదు, ఆ ప్రాబ్లమే కుటుంబంలోకి రాకూడదు. అంటే ఇప్పుడు కొంతమంది భర్తలు 500, భార్యలు కిరాణా షాప్కి 500 ఇస్తుంది. వాళ్ళు ఒక దానికి అడుగుతారు, ఆయిల్ ప్యాకెట్కో దేనికి అడుగుతారు. భర్త ఎలా 500 ఇచ్చినట్టే నాకు తెలుసు, నీకు ఆయిల్ ప్యాకెట్ ఇచ్చిన, చిల్లలేక 500 ఇచ్చిన, నువ్వు ఇంకోటి ఎక్స్ట్రా పట్టుకొస్తావు నాకు తెలుసు. ఇలా అనమాట. అంటే నాకు తెలుసు ఇప్పుడు, అందుకే నీ సంగతి చూస్తానంటే ఏమొస్తుంది ఇప్పుడు, ఏం రాదట. అవునా? కాముకుంటే బెటర్ ఇక పాస్ అని చెప్పాలంటే, అంతే కదా? సో ఉదాహరణ చూద్దాం దీని మీద. పాపులారిటీ హంగర్. కొంతమంది ప్రసంగికులు ప్రజల చప్పట్లు కొట్టాలనే కోరికతో సత్యాన్ని దాచిపెట్టి ఇష్టమైన మాటలు మాట్లాడడం, ప్రలోభం, ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చాలా మందికి అలా ఇష్టం. ఒక ఆయన ఉన్నాడండి, ఇలా ఇట్లా వేసి చప్పలు కొడతారంట. ఆయన సైకిల్ చేస్తూ ఉంటాడు, నాకు ఇట్లాంటి చప్పలు కొడతారంట, ఇట్లా ఆపుతారంట. చాలా ఇష్టం అలా చప్పట్లు కొట్టించుకోవడం కొంతమందికి, అవునా? కాబట్టి కొంతమంది సత్యాన్ని దాచిపెడుతుంది. పాస్టర్ల గురించి చెప్తున్నాను. ప్రలోభం సత్యం కంటే మనుషుల ప్రశంస కావాలి ఈరోజు అనేకులకు, అవునండి? సత్యం కంటే ఏం కావాలా? మనుషుల ప్రశంస కావాలి. అందుకే కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను కట్టాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నదున్నట్టుగా మాట్లాడాల్సి వస్తుంది. ఈజీ కాదు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటామండి. ఓకే, ఇది ఒకటి చూసి లంచ్ బ్రేక్ తీసుకుందాం. టెంప్ట్ అయిపోతుందా? టెంప్టేషన్ కెన్ బి రెసిస్టెడ్. దేవుడు శోధనతో కూడా తప్పించుకొని మార్గం కలగజేస్తాడు. శోధనతో ఆగిపోకండి దయచేసి, శోధనలో చిక్కుపడకండి. అంతటితో అది లైఫ్ అక్కడ ఆగకూడదు. వాస్తవం చెప్పాలంటే, అవునా? శోధనలు వస్తాయి, వాటి నుండి ఎస్కేప్ అయ్యే దారి కూడా దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు? నీకు తప్పించుకోవాలని ఉంటే, అది జరగకూడదని నీకు ఉంటే, అవునా? ఈ గొడవ జరగకూడదు, రాకూడదని నీకు ఉంటే, అవునా? నీ భార్య నుండి నీ భర్త దగ్గర నాకు సమాధానమే కావాలని నువ్వు బలంగా కోరుకుంటే, అవునా? దేవుని మీద డిపెండ్ అవుతే అవి జరుగుతాయి. నువ్వు లేవు కాబట్టి జరగదు, నువ్వు అనుకునేది జరుగుతుంది, అవునా? అది గెలిచింది ఎవరు? నువ్వే, దేవుడు కాదు. వాస్తవానికి దేవుడు గెలిపించాలి, కానీ ఎవరు గెలుస్తున్నారు? నాకు తెలిసి గొడవ అవుతుందని నువ్వే గెలుస్తావు అంటూ నువ్వే అన్నావు. గొడవ అవుతుందని నువ్వే అంటున్నావు మనం. నాకు తెలిసి ఈ రోజు గొడవ అవుతుందని. ఎంత గొప్ప విషయం కదా, తెలిసి గొడవ పెట్టుకున్నాడు అన్నమాట. చప్పట్లు కొట్టాలి. ఆస్కర్ అవార్డులు అన్నట్టు ఎవరికన్నా వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమైనా కొత్త అవార్డులు కనిపెడితే బెటర్ ఏమో కదా. ఇగో అవార్డ్సా? నేను మంచి పదం చెప్పన్నా, ఆస్కర్ లాగా అహంకార్ అవార్డు. బాగుంది కదా, అహంకార్. ఆస్కర్ లాగా అహంకార్. నీ అహంకారం గెలిచిన నీ ఆమె గెలిచింది. భార్య భర్తలకు ఏం చేయాలంటే ఒక 100 అహంకార అవార్డులు కొనియాలి. ఫస్ట్ కొనుక్కోమని చెప్పాలి. ఆ రోజు ఎవరు అహంకారం గెలిస్తే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పాలి. ఈ దగ్గర ఒక 50 పెట్టాలా, ఆమె దగ్గర 50 పెట్టాలా, ఒక 4 రోజులు టైం పెట్టాలన్నమాట. ఎవరిది ఏ రోజు అహంకారం ఎవరు గెలిస్తే ఆ రోజు ఇలా దగ్గర ఉన్న అహంకార అవార్డు వాళ్ళకి ఇచ్చేయాలి.
అప్పుడు నెల తర్వాత చూడాలి ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ అహంకార అవార్డు ఉన్నాయి. సరిపోతాయి 30 కదా, రోజుకొకటి 50 ఇచ్చినాం కదా. సమానంగా ఉంటాయా ఏమో. ఓకే, మొదటి కొరింథీ 13:11 ఇంతమంది చదువుకున్నాక శోధనతో కూడా తప్పించుకునే మార్గం ఆయన కలగజేస్తాడండి. శోధనతో తప్పించుకునేటువంటి మార్గాన్ని కలగజేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు యాక్చువల్లీ మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు ఇశ్రాయేల్ ప్రజల ఉదాహరణ వాడతాడు. అవునా అండి? ఎలాగా ఇశ్రాయేల్ ప్రజలు శోధించారు, ఎలా శోధింపబడ్డారు, అవునా? దేవుణ్ణి ఎలా శోధించారు, ఆ శోధనలో ఎలా పడిపోయారో చెప్తున్నా, అవునా? కానీ మనం వారిలాగా పౌలు పడిపోవాలంటున్నాడా పడిపోద్దు అంటున్నాడా? అలా ఒకటి పడిపోద్దని చెప్తున్నాడు, అవునా? వాళ్ళలాగా పడిపోమని చెప్పట్లా. అదే సందర్భం కదా 10వ అధ్యాయం అయితే మొదటి కొరింథీ 10వ అధ్యాయం. అంటే వాళ్ళు దేవుని శోధించి ఎలా అయ్యారో చెబుతున్నాడు వాస్తవం చెప్పాలంటే. ఉదాహరణ, టెక్నాలజీ ట్రాప్స్, ఇంటర్నెట్, మొబైల్, అశ్లీలత, ఫోనోగ్రఫీ వలన పాస్టర్లు విశ్వాసం చిక్కుకోవడం. ఈ రోజు మనకున్న టెంప్టేషన్ అంటే తెలుసా? టెక్నాలజీ ట్రాప్స్. అవునా? నిజమే కదా? చిన్న చిన్న పిల్లలు కూడా ఫోనోగ్రఫీకి అలవాటు పడిపోతున్నారండి ఈరోజు. 9 years ఎబో నుంచి స్టార్ట్ అవుతుంది. కారణం మొబైల్స్, టెక్నాలజీ, ఇంటర్నెట్, వైఫైలు. అవునా? ఈరోజు వైఫ్ లేకపోయినా ఉండగలుగుతున్నారు, కానీ వైఫై లేకపోతే ఉండలేకపోతున్నారు చాలా మంది. నిజమే కదా? వైఫ్ పుట్టింటికి వెళ్ళి 4 వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ వైఫై ఒక రోజు కట్ అయితే భయంకర టెంప్టేషన్ స్టార్ట్ అయితే అది ఎయిర్టెల్ కూడా లేకపోతే ఇంకెవరైనా కానీ ఫైబర్ నెట్ అయినా కూడా ఫోన్ చేసి సీరియస్ అవుతాం. అవునా? నిజమే కదా? ఒక సహోదరుడు నాకు వైఫ్ అంటే చాలా ఇష్టం అన్నాడు. అవునా? ఈ కాలంలో కూడా వైఫ్ అంటే ఇంత ఇష్టపడే ఉన్నారంటే అన్న నువ్వు పొరపాటు పడ్డావు అంటున్నావు. అదేంటి నువ్వే కదా వైఫ్ అంటే ఇష్టం. అవునా? నాకు వైఫ్ అంటే ఇష్టం. వై డబ్ల్యూ అంటే వాట్సాప్, ఐ అంటే ఇన్స్టాగ్రామ్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఈ అంటే ఇంటర్నెట్, అది ఈమెయిల్ అన్నాడు. ఓ వైఫ్ అంటే నీ భార్య అనుకుంది. ఈరోజు చాలా మందికి వైఫ్ అంటే చాలా ఇష్టం కదా. ఈ వైఫ్ అంటే ఇష్టం. వైఫ్ అంటే ఏంటిది? డబ్ల్యూ ఫర్ వాట్సాప్, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, ఈ ఫర్ ఈమెయిల్, జీమెయిల్ అని. వైఫ్ ని ప్రేమించమంటే ఈ వైఫ్ ని ప్రేమిస్తున్నారు ఈరోజు చాలా మంది. అవునా? పక్కన వైఫ్ ఉంటది, కానీ నేను ఎక్కడ ఉంటాడు? ఈ వైఫ్ లో ఉంటాడు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాడు. ఓకే, నీకు టెక్నాలజీ మాత్రం ట్రాప్ చేస్తున్నానికి మాత్రం వాస్తవం. సో చాలా మంది అలవాటు పడిపోయారు. ఫోన్ లేకపోతే ఉండలేని స్థితికి వచ్చారు చాలా మంది. నిజమా కదండి? నిజమా? ఈవెన్ తల్లిదండ్రులు పిల్లల కంటే కూడా ఫోన్లను ఎక్కువ ఇష్టపడుతున్నారు. పిల్లలు కొన్నిసార్లు అడ్డానుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే. ప్రైవసీకి ఆటంకంగా భావిస్తున్నారు ఈరోజు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేండి. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టెంప్టేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పడిపోకూడదు. కొన్ని టెంప్టేషన్స్ ఏమో మన విశ్వాసం బలపరచడానికి అయితే, కొన్ని కేవలం మనకు పడకూడదు. ఈవెన్ విశ్వాసం బలపరచడానికి వచ్చే టెంప్టేషన్ పడిపోయిన ప్రమాదం. అవునా? టెంప్టేషన్ ఎప్పటికైనా పడిపోతే అది ప్రమాదం. నిలబడితే విజయం, నిలబడితే గెలుపు, నిలబడితే బహుమానం. అవునా? ఓడిపోతే నిష్ప్రయోజనం, చాలా ప్రమాదం. కాబట్టి టెంప్టేషన్స్ ను మనం అధిగమించడానికి ప్రయత్నము చేద్దాం. ఎందుకంటే టెంప్టేషన్ విషయంలో ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటానన్నాడు కదా. శోధనతో కూడా తప్పించుకు మార్గాలను కల్పిస్తా అన్నాడు. అవునండి? మనుషులు దేవుడు అంట అనుమతించినట్ట మనుషుడు సహించగలిగినంత కంటే ఎక్కువగా శోధింప పడనీయుడు. మనం ఏమనుకున్నాం అంటే మనం భరించలేనంత శోధన దేవుడు అనుమతిస్తున్నాడు అని మనము భ్రమపడతా ఉన్నాం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం చేసుకుందాం.
థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న ప్రత్యేకమైన వాత్సల్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని, అనేక మంది వ్యక్తిగతంగా కుటుంబాల్లో కట్టబడడానికి సహాయం దయచేయమని, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంబంధాలు ఎక్కువగా బలపడడానికి కృప చూపించమని మా ప్రార్థన విన్నటువంటి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా నా ప్రియమైన సహోదరి సహోదరులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంబంధమైన, అనారోగ్య సంబంధమైనటువంటి, ప్రభా ఇతరాత్ర కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలన్నిటి నుంచి, శోధనన్నిటి నుంచి విజయం సాధించి నీ కొరకు విశ్వాసంతో నిలబడడానికి సహాయం దయచేయమని ప్రతిలాడుకుంటూ, వీరందరికీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.